వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని క్రేజీ బ్లాగ్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి బోనాలు. బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేది అన్ని మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చేస్తున్నారండి. సో అక్కడికి వెళ్ళి చూసాం. సో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. వచ్చేసరికి మా ఆడపడుచు పాయసం చేయడం స్టార్ట్ చేసింది. ఇది బెల్లం వేసి చేస్తారు కదా, అది పాయసం చేసి మన బోనంలో పెడతారంట. సో అది స్టార్ట్ చేసేసింది. కలశం పెట్టడానికి తను పసుపు కుంకుమతో అంత డెకరేట్ అయితే చేసేస్తుంది. ఇది దాని లోపల దీపం పెట్టడానికి. ఫైనల్లీ బోనం ఈజ్ రెడీ. మాడపడుచు ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి గుడికి అయితే. వీఆర్ ఆన్ ద వే. ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇంకా దారిలో పూలు టెంకాయ అవి తీసుకోవడానికి ఇక్కడ ఆగాము. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇది వివేకానంద నగర్లో ఉంటున్న చిత్తారమ్మ టెంపుల్ ఇది. ఇంకా రోజు బోనాలు కదా, చాలా అంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా అక్కడ అన్ని సైడ్కి అవి పెట్టారు, రైడ్స్ అవి పెట్టారు, షాపింగ్ అన్నీ పెట్టారు. ఫుల్ క్రౌడ్. సో ఫైనలీ వచ్చేసాము టెంపుల్కి అయితే. బోనాన్ని అమ్మవారికి సమర్పించేసాము. ఇచ్చేసి ఇంకా లైన్లో నిలబడ్డాము. చాలా క్రౌడ్ ఉంది. దర్శనానికి ఇంకా ఎంత టైం పడుతుందో కూడా తెలియట్లేదు. అసలు డెకరేషన్ మాత్రం పూలతోని ఎంత బాగా అలంకరించారంటే చాలా బాగా అలంకరించారు అమ్మవారి టెంపుల్లో. అసలు ఎంత ముచ్చటగా అనిపించిందో, చూస్తుంటే అలాగే చూడాలనిపించింది. చాలా బాగా అలంకరించారు పూలతో. చూశారు కదా అమ్మవారిని ఎంత చక్కగా ఉన్నారో. సో దర్శనం అయితే బాగా అయిందండి. ఇక్కడ బయట టెంపుల్కి తీసుకెళ్ళడానికి చిన్న బుట్టలు అవి అమ్ముతున్నారు. 100 రూపీస్కి ఒకటంట. నాకైతే బాగా నచ్చాయి, క్యూట్గా ఉన్నాయని తీసుకున్నాను నేను ఒకటి. సో ఇదండి మా బోనాల పండగ, మా ఇంటి బోనాల పండగ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.